తల్లి కావడం ప్రతి మహిళ జీవితంలోనూ మరచిపోలేని అనుభూతి. గర్భం ధరించిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా తొలిచూరు గర్భవతుల్లో ఎన్నో అనుమానాలు. ప్రెగ్నెన్సీ నిర్ధారణ దగ్గర నుంచి బిడ్డను కనే వరకు గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉన్న బిడ్డ తల్లిలో అంతర్భాగం. గర్భావధి కాలంలో తల్లి ద్వారానే ఆహారం, ఆయువు బిడ్డ పొందుతుంది. కాని పుట్టబోయే బిడ్డకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు రాకూడదంటే మాత్రం వైద్యుని పర్యవేక్షణలో ఉంటూ వారు సూచించిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ బిడ్డకు పోషణ అందించాలి. ముఖ్యంగా రక్తహీనత పరీక్ష ఉందేమో అనే విషయాన్ని తొలుత నిర్ధారించుకోవాలి. ఏదైనా సమస్య ఉందని తెలిస్తే వైద్యులు దానికి సంబంధించిన ఔషధాలు సూచిస్తారు. అదేవిధంగా హార్మోన్ల మార్పుల వల్ల థైరాయిడ్ సమస్య కూడా ఏర్పడుతుంది. రక్తహీనత, థైరాయిడ్ సమస్యలతో పాటు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, కాన్పు కష్టం కావడం లాంటి సమస్యలు గర్భిణీ స్త్రీలకు ఎదురవుతూ ఉంటాయి. ఈ ప్రెగ్నెన్సీ అనేది వెల్ బీయింగ్ కోసం మనం చేసే చెకప్స్. అంటే అసలంటూ ప్రెగ్నెన్సీ రాగానే ప్రెగ్నెన్సీ సరైన ప్లేస్లో ఉందా, ఉంటే కనుక అది వయబుల్గా ఉందా, అంటే హెల్దీగా ఉందా, ఇవన్నీ వెంటనే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ ఈ త్రైమాసికంగా డివైడ్ చేస్తాం 9 నెలల్ని 3 నెలల్లాగా. సో మొదటి 3 నెలల్లో మనం కొన్ని రకాల పరీక్షలని, రక్త పరీక్షలు అవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని పరీక్షల్ని లైక్ షుగర్ టెస్టులు కానీ, హిమోగ్లోబిన్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 7వ నెలలో ఒకసారి, మళ్ళీ 9వ నెలలో ఒకసారి. అలాగే స్కానింగ్ ఒకటి ఫస్ట్ రాగానే 6 వారాలప్పుడు మనకి వయబిలిటీ స్కాన్, అంటే గుండె చప్పుడు ఎలా ఉంది, కనిపిస్తుందా, మాయ సరైన ప్లేస్లో ఉందా, అవి చుట్టం జరుగుతూ ఉంటుంది. తర్వాత 3వ నెలలో మేజర్ అబ్నార్మాలిటీ స్కాన్, అంటే ఎన్టీ స్కాన్ అంటాం. న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్, సర్వైకల్ లెంత్ ఎలా ఉంది, అవసరం అనుకుంటే స్టిచ్ పడుతుందా, ఇవి చూసే స్కాన్ ఉంటుంది. తర్వాత 5వ నెలలో కనుక అవయవాలన్నీ సరిగ్గా ఉన్నాయా, ఏమైనా అవకరాలు ఉన్నాయా అని చూసే స్కాన్, టిఫా స్కానింగ్ జరగడం జరుగుతుంది. మళ్ళీ 28-30 వీక్స్లో గ్రోత్ స్కాను, అవసరం అనుకుంటే 9వ నెలలో ఒక బయోఫిజికల్ ప్రొఫైల్ స్కాన్. ఇన్ని స్కాన్స్ అయితే మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఏమైనా రిస్క్ని బట్టి, అవసరాన్ని బట్టి పేషెంట్కి ఇంకా కొన్ని పరీక్షలు అవి చేయడం జరుగుతుంది. ఇన్ని చెకప్స్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మినిమం అయితే 5 చెకప్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ చెకప్ వెన్ దే నో దే ఆర్ ప్రెగ్నెంట్, సెకండ్ 3rd మంత్లో చెకప్, నెక్స్ట్ 5th మంత్లో చెకప్, మళ్ళీ 8th, 7th మంత్ అండ్ 9th మంత్. కానీ ప్రిఫరబుల్గా మాత్రం ఒక 7th మంత్ వచ్చే వరకు ప్రతి నెల ఒక్కొక్క చెకప్, దాని తర్వాత 15 రోజులకు ఒక చెకప్, 9వ నెల వచ్చిన తర్వాత వారం చెకప్. ఇలా చేయించుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా హెల్దీ మదర్, హెల్దీ బేబీ అనే కాన్సెప్ట్ని మనం న్యాయం చేకూర్చడం జరుగుతుంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ చెమట పట్టడం సహజం. ఈస్ట్రోజన్ స్థాయి తగ్గి ఉష్ణోగ్రత మార్పు వల్ల ఇలా జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రోజు 8 గ్లాసుల నీరు తాగాలి. ఆహారంలో అధికంగా పిండి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. పాల పదార్థాలు గర్భిణీ స్త్రీలకు ఎంతో శ్రేష్టం గనుక పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటివి అధికంగా తీసుకోవాలి. వీటితో పాటు గుడ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. చేపలు, మాంసం తీసుకోవడం వల్ల బిడ్డకు మంచి శక్తి అందుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కనీసం గుప్పెడు వేరుశెనగలు తింటే శరీరానికి సరిపడా మాంసపు కృత్తులు లభిస్తాయి. హై రిస్క్ మదర్స్లో అంటే ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా ట్యూబర్క్లోసిస్ లాంటివి కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, ఇలాంటి హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వటం తప్పితే మొదటి 7 నెలల్లో మనకి ప్రెగ్నెన్సీ మూలంగా వచ్చే కాంప్లికేషన్స్లో చాలా తక్కువగా చూస్తాము. ఫస్ట్ కాంప్లికేషన్ వీసీ ఫస్ట్ 7 మంత్స్ ఏంటంటే బ్లీడింగ్ అయ్యి ఏమైనా అబార్షన్కి వెళ్తుందా, అవి చూడటం జరుగుతుంది. 3వ నెలలో కనుక బేబీ అబ్నార్మల్గా ఉంటే మనం తొందరగా పట్టుకోగలుగుతాం కాబట్టి ఏమన్నా మనం ఆ బేబీని తీయాల్సిన అవసరం వస్తే, అంటే మేజర్ అబ్నార్మాలిటీస్ ఉంటే మనం 3వ నెలలో మనం తీసుకోగలుగుతాం జరుగుతూ ఉంటుంది. కానీ 7వ నెల తర్వాత తప్పనిసరిగా మనకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ, అలాగే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, అవన్నీ ఎక్కువగా మనం 7 నెలల నుంచి చూస్తుంటాం. ప్రతి 15 రోజులకు పిలిచి, అలాగే కొన్ని రక్త పరీక్షలు మళ్ళీ చేయించుకొని, హిమోగ్లోబిన్, ఎనీమియా ఏమన్నా ఉందా, కరెక్షన్స్ ఏమన్నా చేయాలా, యూరిన్లో ప్రోటీన్స్ ఏమన్నా పోతున్నాయా, లేక మన జెస్టేషనల్ డయాబెటీస్
డయాబెటీస్ కోసం జీటీటీ టెస్ట్ రిపీట్ చేయటం కానీ ఇవన్నీ 7వ నెలలో మనం చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. 8వ నెలలో మనకి గ్రోత్ స్కాన్ ఉంటుంది. 9వ నెలలో బయోఫిజికల్ ప్రొఫైల్. సో ఏ చెకప్ మనం మిస్ అయినా, ఏదైనా ఒకటి మిస్ అయినా కూడా మనం నెగటివ్ దీంట్లోకి ఉండే అవకాశాలు ఉంటాయి. అల్ట్రాసౌండ్ అంటే ఇంత ముందులా అందరూ అనుకునేటట్టుగా ఎక్స్రే కాదు. అంటే ఆ రేస్ అనేవి ఏవి ఈ సౌండ్ వేవ్స్లో చాలా తక్కువ ఉన్నదాన్ని అల్ట్రాసౌండ్ అంటాం మనం. ఈ అల్ట్రాసౌండ్ వల్ల ఏ బేబీకి ఏ ప్రాబ్లం జరగదు, తల్లికి కూడా ఏ ప్రాబ్లం జరగదు. ఆ సౌండ్ వేవ్ వెళ్ళి బేబీని తగిలి అది వెనక్కి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనం క్యాప్చర్ చేసి పిక్చర్ లాగా మనం చూపిస్తున్నాం. సో దెర్ ఈజ్ నో హార్మ్ విత్ అల్ట్రాసౌండ్. కానీ భయం అనేది పక్కన పెట్టి అది మనం బేబీ వెల్ బీయింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి టెన్షన్ ఫ్రీగా మనం అల్ట్రాసౌండ్స్ చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు చేసే రోజువారీ పనుల్లో నడక ఉండేలా చూసుకోవాలి. చిన్న చిన్న వ్యాయామాలు, వాకింగ్ వల్ల సుఖప్రసవం జరుగుతుంది. గర్భవతులైన వెంటనే ముఖ్యంగా ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల బిడ్డలకు ఒత్తిడి సంక్రమిస్తుంది. అందుకే మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. దీనికోసం బాగా నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు వేడి పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. గర్భవతి అయిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు బరువులో వచ్చిన మార్పులు చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు కొన్ని వాసనలు పడవు కనుక కాస్మెటిక్స్ కు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం పనికిరావు. టీ, కాఫీ లాంటివి వీలైనంత వరకు తగ్గించాలి. హై హీల్స్ చెప్పులను వాడకూడదు. ఆరుబయట నడిచేటప్పుడు ఎప్పుడూ చెప్పులు వేసుకోవాలి. సకాలంలో టీటీ ఇంజెక్షన్లు తీసుకోవాలి.